2024లో ఏ ఫ్యామిలీ ఎలాంటి సినిమాలు ఇచ్చింది, ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది మాట్లాడుకోవాల్సి వస్తే 4 ఫ్యామిలీలు ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో. అవును. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ. ఈ 4 ఫ్యామిలీల అంటే నందమూరి ఫ్యామిలీకే విజయాలు దక్కినాయి ఈసారి. అంటే రాజకీయ రంగంలోనూ వాళ్ళే విజయం సాధించారు. సినిమా రంగంలో కూడా నందమూరి ఫ్యామిలీయే. అంటే నందమూరి బాలకృష్ణ గారు సక్సెస్ఫుల్గా నడిపాడు కెరియర్ని. ఆయనకి హ్యాట్రిక్స్ వచ్చినటువంటి సందర్భం ఈ సంవత్సరం అంటే భగవంత్ కేసరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయంతో ఆయన ఉన్నారు. ఆయనతో పాటు ప్యారలల్గా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అది. అంటే 500 కోట్లు దాటినటువంటి సందర్భంతో ఆ ఫ్యామిలీ నుంచి 2 పెద్ద హిట్స్ ఉన్నాయి. 2 పెద్ద హిట్స్ ఉండటం వలన ఈ సంవత్సరం ఫ్యామిలీ వైజ్గా చూస్తే నందమూరి కుటుంబందే అని చెప్పాలి. ఓకే, సినిమా పరంగా సినిమా విజయాల పరంగా చూస్తే ఈ సంవత్సరం నందమూరి సంవత్సరంగానే చెప్పాలి. ఓకే, కుటుంబాల నుంచి చూస్తే. రెండోది అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు ఎవరి వైపు నుంచి కూడా. అంటే చిరంజీవి గారి సినిమా లేదు, చిరంజీవి గారి వైపు నుంచి సినిమా లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. అవును. రామ్ చరణ్ గేమ్ చేంజర్లో ఉన్నాడు. ఆ సినిమా నిజానికి డిసెంబర్లో రిలీజ్ అనుకున్నారు, డేట్ అనౌన్స్ చేశారు. తర్వాత క్రిస్మస్కి అనుకున్నారు. ఇలా రకరకాలుగా మారి అది ఫైనల్గా సంక్రాంతికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క రిలీజ్ కూడా లేకపోవటం అనేది ఆ అభిమానుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. ఉన్న రిలీజ్ కూడా నిరాశపరిచింది. అది ఒక చిన్నది సినిమా, అది అంటే మట్కా సినిమా రిలీజ్ అయింది. చాలా అంచనాలు ఉన్నాయి ఆ సినిమా మీద. వరుణ్ తేజ్కి చాలా అంచనాలు ఉన్నాయి. చాలా అంచనాల మధ్య రిలీజ్ అయింది. నటుడిగా తనకు అంటే ఆయన గతంలో హరీష్ శంకర్ నుంచి ఓ సినిమా చేశాడు, గద్దలకొండ గణేష్. ఆ రేంజ్ సక్సెస్ని ఊహించాడు ఆయన. ఈ సబ్జెక్ట్ కూడా ఆ రేంజ్ ఉందనేది అనుకున్నాడు తను. కానీ విచిత్రంగా అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రము ముందుకు కదలనటువంటి పరిస్థితి దాపురించింది ఆ సినిమాకి. దాంతో మట్కా అనేటువంటిది ఒక నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితి. అలాగే సాయి ధరమ్ తేజ్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ సినిమాలు లేవు. ఈ సంవత్సరం సినిమాలు ఏవి విడుదల కాలేదు. అందుకని మెగా అభిమానులకి నిరాశని మిగిల్చినటువంటి సంవత్సరంగా 2024ని చెప్పుకోక తప్పదు. అది ఆ కుటుంబానికి సంబంధించి. పోతే మూడో బిగ్ ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీకి మిక్స్డ్గా నడిచింది ఈసారి. అంటే సామిరంగ అనేటువంటి సినిమాతో జనవరిలో ఆయన నిజానికి ఒక ఫ్లాపుల్లో నడుస్తున్నటువంటి కెరియర్. నాగార్జునది ఆయన అంతకు ముందు చేసినటువంటి 2 సినిమాలు ఇబ్బంది పెట్టినాయి. అంటే యాక్షన్ ఓరియంటెడ్గా వెళ్దామని ట్రై చేశాడు ఆయన. ఆ 2 సినిమాలు చేదు అనుభవాలను మిగల్చడంతో మళ్ళీ రూరల్ సినిమాని నమ్ముకుందాం అనుకున్నాడు ఆయన. అనుకుని అది వర్కౌట్ అయింది, కమర్షియల్గా వర్కౌట్ అయింది. బిగ్ హిట్ కాదు కానీ ఆయన్ని ఫ్లాపులో నుంచి బయటకు తీసుకొచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. అది ఒక విజయం. అయితే ఆయనకి ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనేటువంటి ఒక చేదు అనుభవం కూడా ఈ సంవత్సరమే వచ్చింది. దాంతోపాటు వాళ్ళ కుటుంబంలో ఒక శుభకార్యం, అంటే నాగచైతన్య, శోభిత, అలాగే అఖిల్కి కూడా మ్యాచ్ ఫిక్స్ అవటం, ఇదంతా ఒక శుభ పరిణామం కింద అనుకుంటే మిక్స్డ్ ఇది. వాళ్ళకి నాగచైతన్యకి సినిమా లేకపోవటం ఈసారి అదొకటి కొంత ఇబ్బంది పెట్టింది. అది ఒక్కటే. అంటే ఆ సినిమా కూడా వాయిదా పడింది. నిజానికి అది కూడా వచ్చేయాల్సిన సినిమానే. తండేలు వాయిదా పడటం అనేది ఈ సంవత్సరం సినిమాలు లేవు అతనికి. అలా ఆ ఫ్యామిలీ నుంచి మిక్స్డ్గా నడిచింది ఈసారి. మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి వాళ్ళకి 2024. ఒకటేంటంటే వాళ్ళకి కలిసి వచ్చింది, 2 కొడుకులకి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితికి 2024 అనేది ఒక హోప్ని ఇచ్చింది. పోతే ఇంకొక బిగ్ ఫ్యామిలీ దగ్గుపాటి వెంకటేష్ గారు. దగ్గుపాటి ఫ్యామిలీకి కూడా అంటే రానాకి ఒక బెస్ట్ విలన్ క్యారెక్టర్ దొరికింది ఈసారి ఆయనకి. రజనీకాంత్ సినిమా వేటయాన్లో దొరకటం, దానిలో ఆయన ప్రభావవంతమైనటువంటి నటన ప్రదర్శించాడు. అంటే ఒక పవర్ఫుల్ విలన్గా రానా ఏమాత్రమూ తగ్గలేదు. బాహుబలి నుంచి ఆయనకు ఒక ఇమేజ్ ఏర్పడింది.
ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్కి రానా అద్భుతంగా సెట్ అవుతాడు అని ఆ ఇమేజ్ని నిలబెట్టుకున్నాడు ఆయన. ఆ ఇమేజ్ని నిలబెట్టుకుంటూ ఈ వేటయాన్ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ నడిచింది. ఆ సినిమా విజయంతో కంపేర్ చేయాల్సిన పని లేదు, కానీ రానా వరకు అది సక్సెస్. రానాకు ఒక అద్భుతమైన విజయం దక్కింది. అలాగే వెంకటేష్ గారికి ఆ సినిమా ఇబ్బంది పెట్టింది. సైంధవ్ జనవరి అంటే చాలా గ్యాప్ తర్వాత ఒక యాక్షన్ మూవీ చేద్దాం అనుకున్నాడు ఆయన. యాక్షన్ మూవీ నాగార్జునకు కూడా ఇబ్బంది పెట్టింది. అలాగే వెంకటేష్కి కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది ఆ సినిమా సైంధవ్. అలాగే ప్రొడక్షన్ సైడ్ కూడా వాళ్ళు బలమైనటువంటి సినిమాలు ఏవి వాళ్ళ వైపు నుంచి రాలేదు, సురేష్ మూవీస్ నుంచి. అదొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలా కేవలం విలన్గా రానా ముద్ర వేయటం అనేది ఒకటే సురేష్ మూవీస్కి కానీ దగ్గుపాటి ఫ్యామిలీకి కానీ ఈ సంవత్సరం నమోదు చేసినటువంటి విజయం అంతవరకే. అలా ఈ 4 కుటుంబాల్లో కంపారిటివ్గా 2024 బాగా కలిసి వచ్చినటువంటి ఫ్యామిలీ అంటే నందమూరి ఫ్యామిలీ అనే చెప్పాలి.